సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తుని ఘటన సంచలనంగా మారింది. 13 ఏళ్ల బాలికపై 62 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం చేసినటువంటి పరిస్థితి. గురుకుల పాఠశాల నుంచి మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లాడు తాటిక నారాయణరావు. కీచకుడు మీద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఆ నిందితుని మీద బాలిక కుటుంబ సభ్యులు దాడి చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అక్కడ స్థానికులు గమనించిన తర్వాత పరిస్థితి చూస్తే ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులు కుటుంబ సభ్యులు అందరూ కూడా అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అమాయకులైనటువంటి చిన్నపిల్లల్ని కూడా టార్గెట్ చేసుకొని అక్కడ తుని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థినిని మాయమాటలు చెప్పి నమ్మించి వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి మనుషులు ఎవరూ లేనటువంటి ప్రదేశానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక సపోటా తోటలోకి తీసుకెళ్ళి అఘాయిత్యం చేసే ప్రయత్నం చేశాడు. స్థానికులు గమనించారు. తాటిక నారాయణరావు ఇతని పేరు. అక్కడ మున్సిపల్ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నాడు. అక్కడ స్థానికులు గమనించి ఈ పాపను ఏం చేయడానికి తీసుకెళ్తా ఉన్నాడని చెప్పి ఆ తోటలోకి వెళ్ళి చూస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే క్వశ్చన్ చేశారు. వీడియోను కూడా రికార్డ్ చేశారు. నీకు ఇంత వయసు వచ్చింది, 60 సంవత్సరాల పైగా వయసు ఉంది. ఆ పాపకి నువ్వు తాతలాంటి వ్యక్తివి, ఇంత దుర్మార్గంగా ఎట్లా ప్రవర్తిస్తావు? కామంతో కళ్ళు మూసుకుపోయాయా వెధవ అంటూ ఆయన్ని చాలా తిట్టినటువంటి పరిస్థితి. కానీ ఆ వీడియో చూస్తే ఒక్కసారి మీకు కూడా అర్థమవుతుంది. బెదిరించే పరిస్థితికి వచ్చాడు. నేను మున్సిపల్ కౌన్సిలర్ని అయితే ఏంటి, ఆమెని తీసుకొచ్చే క్రమంలో కూడా మూత్ర విసర్జన కోసం అని చెప్తే నేను తీసుకొచ్చాను, నాదేం తప్పు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. చేసిందే తప్పు. కామంతో కళ్ళు మూసుకుపోయి పిచ్చి చేష్టలు చేస్తూ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తి అసలు ఆ వీడియో చూడండి. ఒక్కసారి ఏమన్నాడు చూడండి. మీరు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి కూడా మీరు ఎవరు? నేను ఎవరు? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి కూడా మీరు ఎవరు? ఎవరు? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? సో ఇంత వయసు వచ్చినటువంటి ఈ దుర్మార్గుడు ఇంకా ఎంతమంది బాలికల్ని, ఎంతమంది చిన్నపిల్లల్ని ఇంత దారుణంగా మిస్బిహేవ్ చేశాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఆ బాక్స్లో కూడా చూడండి. విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అక్కడ స్థానికులందరూ కూడా ఆ కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తిని తుక్కు రేగ్గొట్టారు, చితగొట్టారు, తోలు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించావు, అసలు కళ్ళు మూసుకుపోయి నీ మనవరాలి వయసున్నటువంటి అమ్మాయితో మాయమాటలు చెప్పి రహస్య ప్రదేశానికి తీసుకెళ్తావా? అసలు ఆ పాపకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అండి. ఏదో చెప్పుంటాడు, మాయమాటలు చెప్పుంటాడు, మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పుంటాడు, లేదంటే ఇక్కడ ఏదైనా చిన్న పని ఉందని చెప్పుంటాడు. మాయమాటలు చెప్తే అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆ పాపకు కూడా ఏం అర్థం కాని పరిస్థితి. సరే పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, తాత చెప్తా ఉన్నాడు, తాత పిలుస్తూ ఉన్నాడు అని చెప్పి వెళ్ళింది ఆమె. ఇంత దుర్మార్గంగా వీడు ఒక చెడు మనసుతో అక్కడికి వచ్చాడని పాపం ఆ పాపకు కూడా అర్థం కాని పరిస్థితుంది. అక్కడికి వెళితే ఆమె ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది, నా నోటి నుంచి మాటలు రావట్లేదండి. ఈ వీడియోను కూడా మేము కట్ చేశాము. ఆ పాపతో ఉన్నటువంటి వీడియోని పూర్తిగా మేము కట్ చేసాము. ఎందుకంటే ఆ చిన్న పాపకు సంబంధించిన ఏ ఒక్క చిన్న సమాచారం కూడా ప్రపంచానికి తెలియకూడదన్న ఉద్దేశంతో మీడియాగా ఒక బాధ్యతగా వ్యవహరించి ఆ పాప ఉన్నటువంటి పార్ట్ని మేము కట్ చేసి కేవలం ఆ దుర్మార్గుడి వీడియోను మాత్రమే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి పరిస్థితి. కడుపు రగిలిపోతుంది ఆ కుటుంబ సభ్యులు. ఇప్పుడు స్థానికులు అక్కడ వీడిని గమనించారు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. గమనించకపోయింటే ఎంతమంది అమ్మాయిలతో, ఎంతమంది విద్యార్థినులతో, ఎంతమంది చిన్న వయసు ఉన్నటువంటి పాపలతో వాళ్ళ జీవితం నాశనం చేసే విధంగా ప్రవర్తించాడని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. దీని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ చితక్కొట్టిన తర్వాత ఈ ఘటన సంబంధించిన విషయం పోలీసులకు తెలిసిన తర్వాత అక్కడికి వచ్చారు. డిఎస్పీ కూడా దీని మీద మాట్లాడారు. ఒక్కసారి వినండి. కాకినాడ జిల్లా అండి. కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని స్కూల్ నుంచి ఒక వ్యక్తి, సుమారు 62 సంవత్సరాల వ్యక్తి మాయమాట చెప్పి స్కూల్లో కూడా గ్రాండ్ ఫాదర్ని నమ్మించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తుని అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి లైంగికంగా ఎక్స్పోజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే అమ్మాయిని ఎగ్జామ్ చేసి
అలాగే అమ్మాయి తల్లిని వారిని రప్పించి కేసు నమోదు చేయడం జరిగిందండి పోక్సో చట్టం కింద. పోక్సో చట్టం కింద కూడా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో కఠినమైన సెక్షన్ మాట. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తే ఆటోమేటిక్ కిడ్నాప్ వస్తుందండి. ఈ ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి శ్రీను. ఈ కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి మనకి రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళ ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, కానీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. చాలామంది అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తూ ఉన్నాడు. కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఒక చిత్తకార్తె కుక్కలాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? ఈ తాటిక నారాయణరావు అనేటువంటి ఈ వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం ఉంది? అతని మీద దాడి చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు? అయితే నమస్తే. దీనికి సంబంధించి ఇక్కడ ఈ రోజు ఏదైతే జరిగిందో ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేకించి 62 ఏళ్ల ఒక ముసలాయన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటే ఇక్కడ చాలా విఘాతానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇది ఏం పని అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన్ని ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇక్కడ అందరూ కూడా ఉదయం నుంచి కూడా పోలీసు చుట్టుపక్కల ఉన్న పోలీసు ఏదైతే ఉందో 3 మండలాల పోలీసులు అలాగే పెద్దాపురం డిఎస్పీ కూడా రావడం జరిగింది. దీని మీద ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అతనిపై చట్టపరంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చాలా బాధాకరమైన విషయం ఇది. ఇంత చిన్న వయసులో 8వ తరగతి చదువుతున్న పాప 13 ఏళ్ల పాపని ఏదైతే పాపని ఒక్కసారి కాదు 2-3 సార్లు తీసుకెళ్లినట్టుగా ఇక్కడ సమాచారం అయితే తెలుసుకున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఒక తోటలోకి నిర్మానుష్యంగా ఉన్నటువంటి తోట ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తోట, ఆ తోటలోకి తీసుకువెళ్లి ఏదైతే సపోటో తోటలో నేను మీ తాతని అని చెప్పుకొని అంత సిగ్గుచేటు ఇలాంటి పరిస్థితి దిగజారడం చాలా దరిద్రంగా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం శ్రీను, పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్ల మీద, యాజమాన్యం మీద కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరైనా ఒక పాపని ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు అసలు వారు ఎవరు, కుటుంబ సభ్యుడా కాదా, ఏ పని మీద తీసుకెళ్తా ఉన్నాడు, కనీసం పర్యవేక్షణ లేదా? అక్కడ టీచర్స్ ఏం చెప్తా ఉన్నారు? ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరైతే పాపని జాయిన్ చేశారో వాళ్ళకి సంబంధించి ఒక గార్డియన్ కానీ లేదంటే ఇక్కడ తల్లిదండ్రులు కానీ ఒక లెటర్ పూర్వకంగా కానీ లేదంటే డైరెక్ట్ గా వచ్చి తీసుకెళ్తేనే కానీ పాపని ఇవ్వని పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతి వారానికి శనివారం గానీ ఆదివారం గానీ అయితే మీకు ఒక రోజంటూ కేటాయిస్తూ ఉంటారు హాస్టల్లో. అదే రోజు వెళ్ళడం, వాళ్ళ పాపను చూసుకోవడం, మళ్ళీ అక్కడే లోపల పంపించడం జరుగుతుంది. అలాంటిది అటువంటి ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి నేను వాళ్ళ తాతని అని చెప్పుకుని లోపలికి వెళ్ళి అదే 2-3 సార్లు తీసుకురావడం అంటే చాలా ఇక్కడ ఎంత లోపం. వీళ్ళు ఏదైతే ఉపాధ్యాయులు అలాగే వార్డెన్ ఉన్నారో వాళ్ళలో చాలా లోపం కనిపిస్తుందని ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా బాధాకరంగా ఇచ్చేస్తున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఇక్కడైనా ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయి హాస్టల్లో అనే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అలాంటి వాళ్ళని ఎలా చేస్తారు లోపలికి? మేము వస్తేనే మాకు పాపను చూపించరు, 10 ప్రశ్నలు వేస్తారు, మమ్మల్ని దూరంగా ఉండమంటారు. అలాంటిది ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి లోపలికి వచ్చి ఒక అమ్మాయిని ఎవరైతే ఉన్నారో అమ్మాయిని నేను తాతనని చెప్పి తీసుకుని వెళ్తుంటే అక్కడ లోపల ఉన్న సిబ్బంది వీళ్ళకి ఏదైనా సహాయం చేయకుండా అంత పని జరగదని కూడా ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. నాకు కూడా వస్తుంది శ్రీను, అంటే టీచర్స్ కావచ్చు, అందులో ఉన్న పనిచేసే వాళ్ళు ఈ కౌన్సిలర్ అని చెప్పుకునే ఈ నారాయణరావుకి ఏమైనా లొంగిపోయిన పరిస్థితి ఉందా? ఏమన్నా కుమ్మక్కైపోయి అతనికి ఏమన్నా సహకరిస్తున్న పరిస్థితి ఉందా? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఎస్ అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అయితే ప్రత్యేకంగా కేసులుగా కూడా ఆయన మీద నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి లోపల ఎవరొకరు సహాయం అయితే లేకుండా ఈయన బయటకు తీసుకెళ్లే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా చెప్తున్నారు. ఏదైనా ఒక వార్డెన్ గానీ లేకపోతే ఇక్కడ గేట్ మ్యాన్ గానీ ఏదైనా టీచర్స్ ద్వారా కానీ లోపల నుంచి బయటకు తీసుకొచ్చే యోచన చేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చి లోపలికి తీసుకురావడం మళ్ళీ తీసుకెళ్లడం కూడా జరుగుతుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీను, ఇప్పుడు ఒక పాప విషయంలోనే ఈ విధంగా ఏమన్నా జరిగిందా, లేదంటే గతంలో కూడా అలాంటి పరిస్థితి ఉందా? గతంలో చాలా మంది విద్యార్థులతో, చాలా మంది అమ్మాయిలతో ఈ విధంగా మిస్బిహేవ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? అటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఈ రోజు జరిగిన 8వ తరగతి బాలిక ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి విషయంలోనూ ఈయన 62 ఏళ్ల వృద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన
ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడైతే ప్రస్తుతం అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు లోపలంతా కూడా ఉదయం నుంచి కూడా లోపల ప్రత్యేకించి అంతా కూడా దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో లోకల్ గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మా పోరాటం చేస్తూ మాకు ప్రత్యేకించి బాధితురాలకి ఏదైతే ఉందో బాలికకి న్యాయం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లోని నిందితులు వదిలిపెట్టొద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఓకే శ్రీను, మరి కోసం మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తా. మొత్తానికి ఆ తాటిక నారాయణరావు అనే వ్యక్తిని చాలా తీవ్రంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు అక్కడ స్థానికులందరూ కూడా చితగ్గొట్టారు, తోలు తీసినటువంటి పరిస్థితి ఉంది. మా అమ్మాయిని అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ పాపకి తల్లిదండ్రులు లేరండి, బంధువులు ఉన్నారు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. సో ఆ తల్లిదండ్రులు లేరన్నటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని ఆసరాగా చేసుకొని నేను తాతనని చెప్పుకొని ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని చాలా తీవ్రంగా దండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అతని మీద భౌతికంగా దాడి చేస్తున్నారు. ఆ చట్టాన్ని అట్లా చేతుల్లోకి తీసుకొని దాడి చేయాలని చెప్పి నేను చెప్పను, అది కరెక్ట్ కాదు. కానీ పోలీసులకు అప్పగించాలి. కానీ ఈ విధంగా శారీరకంగా దాడి చేయటం కంటే కూడా చట్టంతో సీరియస్గా పనిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు డిఎస్పీ కూడా మాట్లాడారు, పోక్సో చట్టం కింద అతని మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బలమైనటువంటి చట్టాలు ఉపయోగించి చట్టంతో దాడి చేయాలి అతన్ని. బలమైనటువంటి చట్టాన్ని ఉపయోగించి మళ్ళీ జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా ఉండే విధంగా ఎలాంటి శిక్ష వేయాలో అలా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అతనికి బెయిల్ కూడా రాదు. కొన్ని సంవత్సరాల పాటు జైల్లో మగ్గితే ఆడపిల్లల విషయంలో ఎలా ఉండాలి, ఆడపిల్లల్లో అసలు విషయంలో మిస్బిహేవ్ చేయకుండా ఉండాల్సింది కదా అని చెప్పి ఒక పశ్చాత్తాపం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దుర్మార్గంగాన నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి అంత దారుణంగా ప్రవర్తిస్తుంటే స్థానికులు గమనించి వెంబడించి వెనకాలకి వెళ్ళి చూస్తే విషయం మొత్తం బయటపడిందండి. ఎవరికంటా కనపడకపోతే గతంలో 3-4 సార్లు తీసుకెళ్ళాడంటే అట్లాగే అసలు ఎవరు చూడకుండా పోయింటే ఇదే విధంగా చేసుకుంటూ పోయేవాడు కదా. నాకేముందిలే అడ్డు, నన్ను ఎవడు క్వశ్చన్ చేస్తాడులే, కౌన్సిలర్ కదా అంటే రాజకీయాల మాటున ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా అడిగే నాథుడు లేడు, నన్ను క్వశ్చన్ చేసేవాడు ఎవడు లేడని చెప్పి ఆ ధైర్యంతో ఇంత దిక్కుమాలిన పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వెధవల్ని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. సమాజంలో బయట ఎక్కడా కూడా తిరగకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ముసలి నక్కల్ని, కామాంధుల్ని కఠినంగా శిక్షిస్తేనే, ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షిస్తేనే వేరే వాడు అలాంటి ఆలోచన చేయాలన్నా కానీ భయపడే పరిస్థితి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. తునిలో జరిగినటువంటి ఈ ఘటనని ఏ విధంగా చూస్తున్నారు? ఇలాంటి నీచులకు ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తున్నారు? అసలు వీడు మనవరాలి వయసు అండి, 62 సంవత్సరాలు ఎక్కడ, 13-12 సంవత్సరాల వయసు ఎక్కడ? ఇలాంటి దుర్మార్గులు మనవరాలు వయసు ఉన్నటువంటి అమ్మాయితో ఇంత మిస్బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎంత కఠినంగా ఉండాలన్నది కూడా మీరు రియాక్ట్ అవ్వండి, కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి.